అయిపోతాయా? వాళ్ళు నాట్ సార్ టుడే వి విల్ సాచురేట్ కానీ ఇచ్చాము 18 మొత్తం స్టేట్ అంతా ఎప్పుడు సాచురేషన్ వస్తారు? మార్చ్ సార్, మార్చ్ మొత్తం స్టేట్స్ 700 చేయాలి. వీ హ్యావ్ డన్ అబౌట్ 400 సార్, 150 ప్లస్ 300 450 రిమైనింగ్ 300 సార్. బయలుదేరా మిగతా వెనుక పెట్టి 400 సార్, 150 ప్లస్ 300. లాస్ట్ మీటింగ్లో ఏమైనా ఇంకా ఈజీగా స్థలం చూసుకుని గ్రూప్స్ టైప్ చేసుకుని 3 క్లస్టర్స్ పెట్టాము. 3 క్లస్టర్స్ 45 రైస్ 7 ప్రొడక్ట్స్ మోరింగా మష్రూమ్ కూడా పెట్టాము సార్ సత్తెనపల్లిలో. అది న్యూ క్లస్టర్స్ లాగా సార్, న్యూ ప్రోడక్ట్ లాగా కామన్ ఫెసిలిటీ సెంటర్గా వాడతారు సార్. మిషన్ ఉంది అక్కడ సార్. రీసెంట్గానే సార్ 2 months నుంచి స్టార్ట్ చేశారు. ప్రతి మండల్లో ఏదో స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఉండాలి. ఈ మండలం అందరూ ఈ ప్రొడక్ట్ చేసి ప్రొసెసింగ్ చేసి బయట అమ్ముతున్నారు. టైప్ కూడా చేసాము, మార్కెటింగ్ లింకేజ్ కూడా చేసాము సార్. దీని కింద 35,336 మంది బెనిఫిట్ పొందుతారు. మన దగ్గర కాన్స్టిట్యూన్సీ మొత్తం కలిసా జిల్లా మొత్తం మండల్కి స్టార్ట్ చేసాము, స్కేల్ అప్ చేస్తాము సార్. 5 years ఫైనాన్షియల్ ప్లానింగ్ మొత్తం DPR అన్నిటికీ 5
వీళ్ళంతా కూడా డాక్రా మెప్మా వాళ్ళను. FPO ఫార్మర్ ఇది FPO వేరే పెట్టారు, మళ్ళీ డాక్రా మెప్మా కూడా ఉన్నారా? వాళ్ళు వేరే వీళ్ళు వేరే? ఆ మెంబర్సే దీంట్లో కూడా ఉమెన్ మెంబర్స్ FPOలో ఉంటారు సార్. వాళ్ళు ప్రొడ్యూస్ మళ్ళీ ఎందుకు డూప్లికేషన్ ఎందుకు పెట్టారు? లేదు సార్, వాళ్ళే FPO ద్వారా పనిచేస్తారు సార్. వాళ్ళకి ఫండ్ వస్తుంది సార్. ఇప్పుడు మళ్ళా మీకు నాకు అర్థమైందమ్మా, కానీ ఆ కన్వర్జెన్స్ ఏ విధంగా తీసుకొస్తారండి? ఒకసారి 3-4 గ్రూప్స్ ఆ కన్వర్జెన్స్ లేకుండా ఓవర్ ల్యాపింగ్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ మానిటరింగ్ ప్రాబ్లం ఏదిగా అకౌంటబిలిటీ. మొరింగా ప్రాసెసింగ్ ప్లాంట్ ఎడ్ల పడలో పెట్టాము సార్. మోరింగా క్లస్టర్ మొత్తం పెట్టుకొని ఈ సీడ్స్ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు సార్. ఈ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది సార్. ఈ మంత్లో మిషనరీ కూడా కలెక్టర్ గారు 1 acre ల్యాండ్ కూడా ఇచ్చారు సార్. మిషనరీ కూడా ఆర్డర్ ఇచ్చారు సార్ సర్పు ద్వారా. ఎట్లా ఏం చేయగలుగుతున్నారు? ఎక్కడికి పోతుంది ఇది? ఇవన్నీ కూడా సార్ రైతులు 100 మంది రైతులకి ఇవి ఇచ్చాం సార్. వాళ్ళు వేశారు సార్ పంట. ఎన్ని ఎకరాలు వేసారు? 100 ఎకరాలు 3 months లో వాళ్ళకి వస్తుంది సార్. లేటెస్ట్ 2 లక్షల ఆదాయం వస్తుంది సార్ ఎకరానికి. బాగుంది సార్ ఆదాయం. మునగ చేసిన దాని వల్ల 2 లక్షలు వస్తుంది. నెలకి కాయలు చొప్పున కేజీ 15 రూపాయలు చొప్పున కొంటాం సార్. ఇయర్లో 5 times వస్తుంది సార్ క్రాప్. మళ్ళీ ఇక్కడ ఇది లేకుండా డిసీజ్ లేకుండా చూసుకోవాలి. బెస్ట్ ఒకటే ఇంపార్టెంట్. ప్యాకెట్స్ చేసి అమ్ముతాము సార్. దీన్ని మిషన్ పెట్టారా? ఈ టైప్ మెషినరీ డ్రైయింగ్ మిషన్. డ్రైయింగ్ మిషన్ మా ఏరియాలో కూడా ప్రోత్సహిస్తున్నాం సార్ రైతుల్ని వేయమని. ఇది ఎక్కడ పెట్టారు? ఇది ఎడ్ల పాటు సార్. స్టార్ట్ అవుతుంది 56 లక్షలకి నిన్న ఇచ్చాం సార్ వాళ్ళకి. యూనిట్ ప్రతి ఏదో ఒక యూనిట్ కన్నులు సార్. ఈ బెల్లంకొండ అటు సైడ్ దొరుకుతుంది సార్. ఇక్కడ కూడా ఉన్నాయి. వీటిని కొనుక్కొని ముడి సరుకుని ప్రాసెసింగ్ చేసి అమ్ముతాం సార్. 4 చోట్ల ఉంది సార్ ఇది మనకి అవైలబిలిటీ. ఓకే. ఇది పెదకూర పాడి రాష్ట్రంలో దొరుకుతుంది సార్. ప్యూర్ అది తీసుకొని మనము ప్రాసెసింగ్ చేసి మన గ్రూప్ ద్వారా అమ్ముతాం సార్. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని క్లస్టర్స్ తయారు చేశారు మీరు? మొత్తం 28 సార్. 28 మండలాలకు 28 క్లస్టర్స్, డిఫరెంట్ కమాడిటీస్. డిఫరెంట్ కమాండ్స్. అంటే 7 మండల్స్ లో చిల్లీ ఉంది. అక్కడ అదే ప్రామినెంట్ ప్రొడక్ట్ కాబట్టి అదే ఇక్కడికి వచ్చినప్పుడు చేస్తున్నారు. అక్కడ అవైలబిలిటీ. ఇది 45 రైస్. ఇది నకరికల్ అటు సైడ్ రైస్ ప్రోడక్ట్ ఎక్కువ ఉంది సార్. అది తీసుకొని చేయాలి సార్. ఇది మెయిన్ సార్. ఇక్కడ వినుకొండ క్లస్టర్ 4 times ఈసారి సార్ మనకి సోయింగ్ మేజ్ కి. ఇప్పుడు ప్యాడీ నుండి మేజీ కన్వర్షన్ వస్తుంది సార్. చాలా మంది దానివల్ల రైతులు కూడా నెల ఎకరానికి ఇప్పుడు 50,000 సంవత్సరానికి ఆదాయం వస్తుంది సార్. దీనివల్ల గుడ్. ప్యాడీ కంటే ఎక్కువ ఇది వస్తుంది సార్ మషిన్ ఆదాయం. పెట్టాము సార్ కొత్తగా సత్తెనపల్లి వైపు. ఇది సత్తెనపల్లి ఓన్లీ 1 ప్లేస్ చేస్తున్నారా? స్టార్టింగ్ ట్రయల్ గా ఒక ప్లేస్ అది బాగుంటే ఎక్స్పాండ్ చేస్తాం సార్. ఇది ఎక్కడ చేస్తున్నారా? పల్నాడు జిల్లా దుర్గి దగ్గర చేస్తున్నారు. దుర్గిలోనే దొరుకుతుంది సార్ ఈ రాయి. 30 అక్కడి 62 నుంచి తయారు చేస్తాం. పాతగా ఎంత ఉంది మొత్తం రాయి అక్కడ? రాయి 2 ఎకరాలు ఉంది సార్. లోపల భూమిలో నుంచి తోడు తీస్తాం. ఓన్లీ 2 acres. ఓన్లీ 2 acres సార్ ల్యాండ్. కాకపోతే అది వాటర్ వచ్చి కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. అదొకటి ఆ సొసైటీ వాటర్ అవన్నీ క్లీన్ చేపించి వీళ్ళకి 1 month ట్రైనింగ్ కూడా ఇప్పించాం సార్. కొత్త డిజైన్స్ మీద వాళ్ళు కొత్త ఏం డిజైన్స్ చేయాలి, బయట కూడా అమ్మాలంటే కొంచెం సొసైటీలో 30 ఫ్యామిలీస్ ఉన్నారు సార్. ఇప్పుడు 8 కొప్పాక వాళ్ళకి ఎట్లయితే యూజ్ అవుతుందో కరెంట్ అది మాకు అట్లా రాయితీ ఏమనిస్తే వీళ్ళు కూడా కొంచెం వర్కౌట్ చేయండి. మన బాగా ఇది డైరీ డైరీ క్లస్టర్ డైరీ క్లస్టర్ పెట్టారు. సార్ అక్కడ చెక్ సార్. ఆల్రెడీ 1200 crores ఇచ్చాము సార్. ఇది లాస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ సార్. రండి. ఏయ్ రా కానీ రండి సార్. థ్యాంక్ యూ. మైక్రో క్రెడిట్ ప్లాన్ ప్రకారం 100% ఇచ్చాము. ఓకే. ఫేజ్ 2 ప్రొడక్ట్స్ వేస్ట్ నుంచి ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తుంది సార్. మొక్కజొన్న నుంచి నువ్వు ట్రైన్ చేస్తున్నామా? ఇవన్నీ ఇది మొక్కజొన్న వేస్ట్తో తయారు చేసేది సార్. ఇది మనం ధాన్యం ఏదైనా స్టోర్ చేసుకుంటే 1 year దాకా పాడవదండి. దీని వారంటీ వచ్చి 3 years ఉంటుంది. దీనిలో ఏది పదార్థం లేదండి. ఇది సేమ్ అలా ఉన్నదాన్ని ఇలా తయారు చేసి మొక్కజొన్న నుంచి పెట్టారు. అంటే కార్నర్స్ కొంటారు కదా, అన్ని డెకరేటివ్ ఐటమ్స్ నేను అంటే స్టీమ్డ్ ఫుడ్ కూడా దీంతో తయారు చేసుకోవచ్చు. స్టీమ్డ్ ఫుడ్ ఉంటుంది కదా, ఏదైనా చేసుకోవచ్చు. అంటే కుడుములు అట్లాంటివన్నీ అదే ఆ ప్లేట్ ఎంత కాస్ట్ పడుతుందమ్మా? కంప్లీట్గా సార్ వరి గడ్డి నుంచి అట్లా ఇది గ్రాస్ ఇది ఆర్గానిక్ సార్. 8 రూపాయలు సార్ ఒక ప్లేట్. ప్లాస్టిక్ షీట్ వాడుతున్నారు సార్. అన్నం తినేటప్పుడు వేడి వల్ల అవి కరిగిపోతున్నాయి సార్. మామూలుగా బయట ప్లేట్స్ అది హెల్త్కి చాలా డ్యామేజ్ సార్.
ఇలాంటి వాడిస్తే మంచిది సార్, లేదా ఆకుతో పుట్టినవి. అదే సార్ మెయిన్ ఇప్పుడు అది కాకుండా ఇది కూడా 8 రూపీస్ అంటే కష్టం. ఇది కాస్ట్ తగ్గించాలమ్మా, ఎయిట్ అంటే రూపీస్ ప్రొడక్షన్ పెంచి కాస్ట్ 4 రూపాయలకి వచ్చేది చేస్తే 8 రూపాయలంటే ఇవన్నీ వాడడానికి 8 రూపీస్ అంటే కాస్ట్ ఎక్కువ. అవును సార్. థియరాటికల్గా పోకూడదు, ఏం చేయాలి దాన్ని వర్కౌట్ చేయండి, హోంవర్క్ చేయండి. దీని మిషనరీ ఎంక్వైరీ చేస్తే ఇది మొక్కలు బాగుంటుంది సార్. మార్కెటింగ్ ఆర్గానిక్ బ్యాగుల్లో కూడా ఎక్కడ ఎంత మన పల్నాడులో సార్ 2,000 ఎకరాలు ఉంది ఇది. 1100 హెక్టార్స్ ఉంది సార్. లాస్ట్ ఇయర్ వాట్ ఏంటి? Eight mandals. ఓ ఇప్పుడే స్టార్ట్ చేశారు. అవును సార్. ప్లాంటేషన్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకో 2 మండలాలు కూడా అడిగాం కదా, ఎక్కడెక్కడ 15 మండల్స్ జీవో కూడా ఇష్యూ చేశారు సార్. ఓకే. డ్రిప్ సార్. పల్నాడు జిల్లాలో వినుకొండ ఏరియాలో ఎక్కువ ఉపయోగించుకుంటారు సార్. నేను తమరు అమరావతిలో కూడా చూపించాం సార్. 15 రోజులు అయింది ఇది ఓకే. లాంచ్ చేసి సార్. ఓకే. ఇది 15 రోజుల నుంచి రైతులను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం సార్. ఓకే. హబ్స్ కింద పెట్టేసి మన 4 హబ్స్ కింద పెట్టేసి ఇక్కడ సార్ ఇక్కడ హార్టికల్చర్కి లక్షల ఎకరాలు అనుకూలంగా ఉంది సార్. పల్నాడు జిల్లాలో కూడా అలాగే వినుకొండ నువ్వు పని చేసి చూపించు నాకు. అవును ఓకే. సార్. మేము ఈ సంవత్సరం వినుకొండలో 50,000 ఎకరాలు వేస్తున్నాం సార్ హార్టికల్చర్. నువ్వు ఎప్పుడు 50,000 అంటున్నావు, ఇంతవరకు ఉండేదే నీకు ఉండేది 1,00,000 రకాల రూపాయల కంటే ఎక్కువ లేదు. పీరియడ్స్ అన్నీ కలిపి 20 crores ఉంటుంది సార్. సరే రెడీ. థ్యాంక్ యూ. రూరల్కి సంబంధించి మనకి మొత్తం 1430 టన్స్ నారాయణ గారు, రూరల్లో సార్ 1430 టన్స్ కలెక్ట్ అవుతాం సార్. సో ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఇవి ఉన్నాయి సార్ మనకి. ఇప్పుడు మన స్వచ్ఛ భారత్ మిషన్ కాడి నుంచి ఇవి సప్లై చేస్తాం సార్. ఇందాక ఫ్లాగ్ ఆఫ్ చేసినారు పుష్ కార్స్, ట్రైసైకిల్స్ ఇవి ఆర్డర్ సప్లై చేస్తాం సార్. ఇవి చేస్తే కానీ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి 100% అవుతుంది సార్. సో ఫస్ట్ కలెక్షన్ నాకు అట్లా కాదు, మీరు యాక్షన్ ప్లాన్ ఎప్పటికీ మార్చికి మొత్తం సప్లై అయిపోతుంది. మార్చికి 100% చేస్తారా మీరు? రూరల్ బోత్ రూరల్ అండ్ అర్బన్ 100 మీద 97 అయింది. మార్చికి 100% అంటున్నారు. 100% గ్యారంటీనా? guarantee sir. Here is the number sir. Guarantee. In the month of March or maybe after March we permit cheste 1st April nunchi we will go for 100% collection of garbage door to door. ఎంత మీకు సర్ప్లస్ మిగులుతుంది అప్పుడు? ఇప్పుడు సార్ దిస్ ఈస్ స్వచ్ఛ రథాలు అయిపోయినాక దట్ యూ విల్ టెల్ దేర్ సార్. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తం నాకు ఇస్తారు. ఇది ఒకటి. Here is the number sir. Guarantee. In the month of March or maybe after March we will permit cheste 1st April nunchi we will go for 100% collection of garbage door to door. ఎంత మీకు సర్ప్లస్ మిగులుతుంది అప్పుడు? ఇప్పుడు సార్ దిస్ ఈస్ స్వచ్ఛ రథాలు అయిపోయినాక దట్ యూ విల్ టెల్ దేర్ సార్. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తం నాకు ఇస్తారు. ఇది ఒకటి. This is only for the door-to-door collection. పర్ డే. Per day, sir, will be taken care through door-to-door collection. ఓకే, దట్స్ గుడ్. ఇది ప్రాసెసింగ్ సార్. మన రూరల్లో వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ సార్. వెట్ వేస్ట్లో మనకి టోటల్గా 1096 అవుతుంది సార్. ఆ 1430లో బ్రేకప్ సార్. వెట్ వేస్ట్ 1096 సార్. డ్రై వచ్చి 333 సార్. సో ఈ రెండు కలిపి వస్తుంది సార్. వెట్ వేస్ట్లో ప్రస్తుతం వచ్చి సార్ సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెక్టర్తో 314 అవుతాము సార్. తర్వాత కంపోస్ట్ బిట్స్ నరేగా కింద మనం చేసినాం 4,16,000 చేసినాం. 47 టన్నులు అవుతుంది సార్.